హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీ వీకెండ్ ఎలా అయింది? మా వీకెండ్ ఎలా అయిందో మినీ వ్లాగ్ వీడియో చేద్దామని అనిపించింది. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు ఎంకరేజ్ ఇస్తున్నారు. కార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్న సాంగ్స్ ఎవరియో గుర్తుపట్టారు కదా. ఎందుకు గుర్తుపట్టరు? అది చాలా ఫేమస్ సాంగ్ కదా. ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ లాగానే అండి మేము కూడా. అంటే కార్లో వెళ్తున్నంతసేపు టామ్ అండ్ జెర్రీ లాగానే బిహేవ్ చేస్తాము. మళ్ళీ అంతలోనే మాటలన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్న లంచ్ డేట్ అండి. సాటర్డే కదా, వండుకోవడానికి బద్ధకం వేసి లేకపోతే లెక్కవడం లేట్ అవ్వడం వల్ల అయినా కానీ మొత్తానికి లంచ్ డేట్ అయితే ఏదో ఒక సాటర్డే అలా కుదిరిపోతూ ఉంటుంది, సాటర్డే సండే. సో వెళ్దాము అంటే వెళ్తున్నాం. సాటర్డే సండే వస్తే మోస్ట్లీ అబ్రాడ్లో ఉన్న మన ఇండియన్స్, అబ్రాడ్ అనే కాదు ఎక్కడన్నా సరే మన ఇండియన్స్ మిస్ అయ్యేది ముందు ఫుడ్నే అండి. ఎంత ఇంట్లో వండుకొని తిన్నా కానీ మన ఇండియన్ స్టైల్లో తింటున్నా సరే వీక్కి ఒక్కసారైనా ప్రాణం పీకుతూ ఉంటుంది వెళ్ళాలి తినాలి అని. బట్ మేము ఎప్పుడో ఒకసారి, అంటే వారానికి 3 సార్లు కాకపోయినా 2 వీక్స్కి ఒకసారైనా ఏదో అలా అన్ప్లాన్డ్గా వెళ్తుంటాము. ఇది హాలోవిన్ వీక్లో వెళ్ళిన లంచ్ డేట్ అండి. సో ఇది అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 వీక్స్ బ్యాక్ అయింది కదా. సో రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇవి. మోస్ట్లీ ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్నిట్లోనూ సాటర్డే కానీ సండే కానీ వీకెండ్సే ఉంటాయండి, బుఫే ఉంటుంది. అందరూ ఎక్కువగా అదే చూస్ చేసుకుంటారు. ఎవరు సింగిల్ ఐటెం తీసుకొని తినడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి. ఇంకా అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే చాలా రకాలు తినేయాలి అని అనుకుంటారు. అది మనం తిన్నా తినకపోయినా కానీ మన కంటికి ఎక్కువ కనపడాలి అంతే. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి హైదరాబాద్ హబ్. మేము ఉంటున్న ఏరియాలో ఆంధ్ర సైడ్ స్పైసెస్ని ఇష్టపడే వాళ్ళైతే ద బెస్ట్ ఆప్షన్ అదే అండి. అంటే మనం ఎంత స్పైస్ తింటున్నా కానీ ఇక్కడ ఒక లెవెల్లోనే ఉంటుంది ఆ స్పైస్ అంతా. ఇంకా నాలాగా వెజ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకైతే నోరు చప్పబడిపోతుంది. వాళ్ళు 3rd లెవెల్ స్పైస్ వేసాము అని చెప్పినా కానీ అది స్పైసీగానే అనిపించదు. బట్ గుడ్లో మెల్లమేలు అన్నట్టు ఈ హైదరాబాద్ హబ్లో ఏంటంటే కొంచెం మన రుచులకి దగ్గరగా ఉంటుంది అని చెప్పి అనిపించి అలా వెళ్ళాము. కొద్దిగా అలానే అనిపించింది, మాకు కూడా సాటిస్ఫై అయ్యాము. మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఆప్షన్సే ఉన్నాయి నాన్ వెజ్లో. మా హస్బెండ్ అయితే బాగా ఫిష్ చేసుకున్నాడు. నెల్లూరు చేపల పులుసు ఇప్పుడు ఆ ప్లేట్లో కనిపిస్తున్నది. దానికోసం మేము ప్లెయిన్ రైస్ కూడా అడిగాము. అంటే ప్లెయిన్ రైస్కి ఏమో వాళ్ళు సపరేట్ ఛార్జ్ ఏమి ఉండదు. మామూలుగా అయితే మేము వెళ్ళిన బుఫేలో ఆ రోజు ప్లెయిన్ రైస్ పెట్టలే, బట్ మేము అడిగితే ఇచ్చారు చేపల పులుసు కోసమని. తనకి చేపలు అంతగా నచ్చవు, బట్ ఇది తిన్నాక బాగుంది అని అనిపించాడు. నాకు నాన్ వెజ్ తినడం అంటే ఇష్టం ఉండదు, కానీ ఆ రుచులు అయితే కాంబినేషన్ నేను బాగానే చెప్తాను. దాన్ని నమ్మి తను కూడా తిన్నాడు. ఓకే, సాటిస్ఫైడ్ తను. ఇంట్లో ఉన్నంతసేపు అయితే మా పాపకి నేనే పెడతాను, కానీ బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం మా హస్బెండే పెట్టాలి. ఎందుకంటే నాన్ వెజ్ నేను పట్టుకొని మళ్ళీ నేను తింటూ తనకు తినిపించలేను కదా, అందుకని. బాగా తినేసి ఇంకా తిన్నది అరగాలని చెప్పి అటు ఇటు చూస్తే మాకు ఈ హాలోవిన్ షాప్ కనపడింది. సరే ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాము, మా పాపకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందిలే అని చెప్పి అలా లోపలికి వెళ్ళాము. ఈ షాప్కి మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళడము. మా అందరికీ చాలా కొత్తగా అనిపించింది. అంటే అన్ని రీల్స్లో షార్ట్స్లో చూసే అన్నీ ఇక్కడ మాకు డైరెక్ట్గా అలా కళ్ళకు కనిపించేటప్పటికి బాగా అందరం ముగ్గురం ఒక్కసారిగా చిన్నపిల్లలం అయిపోయి బాగా సరదాగా టైం స్పెండ్ చేసాము. ఆ తినదంతా అరిగేదాకా తిరిగాము. 1 గంట సేపు ఆ షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాము. మా పాప అయితే బాగా భయపడిపోయింది. అంటే సడన్గా వచ్చేసి థింగ్స్ అన్నీ తనకి స్కేరీగా అనిపించేటప్పటికి కొంచెం భయపడింది. మాకేమో కొంచెం నవ్వు వచ్చింది. ఎంత దాని ఎఫెక్ట్తో మళ్ళీ దీని దగ్గర రావడానికి బాగా భయం వేసింది తనకి. ఇది ఎలా భయపిస్తుందో అని చెప్పి కాలు 2 దూరంగా పెట్టి నించోవట్లేదు. ఇంకా అలా అన్నీ నెమ్మదిగా చూస్తూ ఉండగా తనకి భయం పోయింది. తనంతా తానే అన్నిటి దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేసి ఫుడ్ బటన్ ప్రెస్ చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది. కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. దీనికైతే ఏకంగా హాయ్ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఇది పెద్ద జైంట్ ఏలియన్ గోష్ట్లా ఉంటుంది అనమాట.
మా ఆయన అయితే ఏంటి అసలు వీటన్నిటిని ఏం చేస్తారు వీళ్ళని అంతే వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బాగా సరదాగా గడిచిపోయింది టైం అంతా అలాగ మాకు. చూస్తుందనమాట తన దగ్గరికి వెళ్దామా వద్దా, నన్ను ఏమన్నా చేసిద్దా మళ్ళీ అని. మొత్తానికి భయం పోయి తనకు సరదాగా ఆడింది. ఈలోపు మా ఆయనేమో భయం పోయింది అని చెప్పి తినని భయపించే కార్యక్రమంలో ఉన్నాడు. మాస్క్ అవి వేసుకొని వాళ్ళ నాన్న కోసం వెతుకుతుంది. సడన్గా చూసి అలా భయపడింది తను కూడా. ఈ షాప్ అంతా అసలు ఎంత వింతగా ఉందంటే పిల్లలు కూడా వాటిని నిజంగా అనుకొని ఈమైతే ఆ జోకర్ దగ్గరికి వెళ్ళి ఆ లాలీపాప్ కోసం చూస్తుందన్నమాట. ఎంత ఇన్నోసెంట్ పిల్లలు అయితే. వీటన్నిటికీ ఎంతెంత కాస్ట్లు ఉన్నాయంటే అమ్మో మేమైతే ఆశ్చర్యపోయాము. ఒక టీవీ, ఒక సోఫా లాంటి ఫర్నిచర్ కూడా వస్తుంది ఆ కాస్ట్లకి. ఒక్కొక్కటి 20,000 30,000 ఉన్నాయి. అయినా కానీ ఇంత వేసి కొనేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇవే సరదాలు. వాళ్ళకంటూ ఏమీ జరుపుకోవడానికి ఎక్కువ ఫెస్టివల్స్ ఉండవు కాబట్టి మొత్తం అంతా మనీ వీటిలోనే స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళది ఇది ఒక నమ్మకం కూడా. అంటే ఈ హాలోవీన్ టైంలో పైనుంచి కిందకి ఆత్మలు వస్తాయి, వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళకి వెల్కమింగ్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇలా అన్నీ హౌస్ అంతా డెకరేట్ చేయడము, ఇల్లంతా కూడా అస్థిపంజరాలు, సాలెపురుగు గూళ్ళులాగా అలా పెట్టడము, బాగా లైటింగ్ వేయడము, అంటే మొత్తం ఒక శ్మశాన వాటికలాగా ఇంటిని తయారు చేసేస్తారు. ఆ రోజు పిల్లలందరూ ప్రతి ఇంటికి వెళ్తారు. ఆ గోష్ఠులాగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటారనమాట. అలా మేము మనం వచ్చిన పిల్లలకి ట్రీట్ అని చెప్పి అలా చాక్లెట్స్ అవి ఇవ్వాలి. సో అలా మేము షాప్ అంతా తెగ తిరిగేసాము. ఇప్పటిదాకా జీవితంలో చూడని వింత బొమ్మలన్నీ అక్కడ చూసాము. ఇలా కూడా చేస్తారా అని అనిపించేలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల బొమ్మలు కూడా దెయ్యం బొమ్మల్లాగా మార్చేశారు. ఆ కాలైతే ఎంత మెత్తగా ఉందో రియల్గానే అనిపించింది. నాకైతే భయం వేసింది. ఇదైతే ఏకంగా కంట్లోనే ఒక సోలలాగా గుచ్చేసి చూపించేశారు. ఎంత భయంకరమైన థాట్స్ ఉంటే ఇంట్లాంటి బొమ్మలు వస్తాయా అని అనిపించింది నాకు. కొన్ని అయితే అసలు ఏకంగా మనుషులు ఉరేసుకున్నట్టు ఆ బొమ్మలు తగిలిచ్చి చెట్లకు పెట్టుకుంటారు. అంతే, ఇంకా అదొక సరదా వాళ్ళకి. నాకైతే షాప్ మొత్తంలో నచ్చింది ఇదొకటే. వెన్స్డే మూవీలో దాని నేమ్ థింగ్, దాని అంతా అదే చేతులు కదిలిస్తూ ఉంది. అది బాగుంది. ఇక్కడైతే మా పాప అయితే ఆ మాస్క్ పెట్టుకొని నా వైపు వస్తుంటే చూసినంతసేపు బాగా భయం వేసింది. అంత భయంకరంగా ఉంది ఆ మాస్క్. ఈ పిల్లకి ఇంకా బాగా భయం పోయి ఎవరు లేకుండా తనంతట తానే వెళ్ళి ప్రెస్ చేసేస్తుంది. వామ్మో ఏంటది అంట, తెలుగు బాగా మాట్లాడుతుంది. మొన్న సమ్మర్లో ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు 3 monthsలోనే తెలుగు బాగా నేర్చేసుకుంది. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈలోపు అక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ అన్నీ ఇది కావాలి అని ఆమె పెట్టుకొని వస్తుంటే ఈయన పనిలో ఈయన ఉన్నాడు. ఈ మాస్క్ బాగుంటుందా, ఆ మాస్క్ బాగుంటుందా నాకు అని. ఇలా ఒకటేమిటి బయట డెకరేట్ చేసుకునే కాకుండా ఇంట్లో కూడా తినే ప్లేట్ల దగ్గర నుంచి తాగే మంచినీళ్ళ గ్లాస్ వరకు అన్నీ ఆ హాలోవీన్ థీమ్తో ఉన్నాయే ఉంటాయి. ఆ రోజు ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయ్యి వాటిల్లోనే వండుకొని వాటిల్లోనే వడ్డించుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ చూశాక చంద్రముఖి సినిమాలో జ్యోతిక బిహేవ్ చేసినట్టు ఇది బాగుందా అది బాగుందా అని మా హస్బెండ్ తెగ అడిగి విసిగించాను అనమాట. ఇంకా చూసింది తిరిగింది చాలే అని అనుకొని నెమ్మదిగా ఇంటికి బయలుదేరాము. అప్పటికి ఈవినింగ్ 4 అయింది. వెళ్తున్నంతసేపు చెట్ల కలర్స్ అసలు ఎంత బాగున్నాయంటే ఈ ఆటమ్ కలర్సే అన్నిటికంటే చాలా బాగుంటుంది అన్ని సీజన్స్లోనూ. ఈ ఆటమ్కి రిలేటెడ్ వీడియోస్ కూడా నేను ఛానల్లో పెట్టానండి, షార్ట్స్లో. మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మీకు నా మాటలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు.